first semester. If You Forget Me is a poem written by Pablo Neruda. If You Forget Me is a poem written by Pablo Neruda, who is a Chile writer. Yes, look at here. Pablo Neruda Pablo, Pablo Neruda, Neruda. It is a third unit written as a poem in the form of a poem. Pablo Neruda was a Chilean. That means Chilean means Chile, the nation of a Chile. Writer. He was a poet as well as a politician and a diplomat. He was born in the year of 1904 and he was died in the year of 1973. He was awarded Nobel Prize for the English Literature in 1971 and a Lenin Peace Prize in 1953. As a poet and as a politician, he was a great success regarding to his contribution towards the life as well as to the literature also. He was awarded Nobel Prize for his good literature in the form of poetry. Poetry, first of all, we have to know about the poetry. Poetry means it's a form of literature, what we can call it as a genre. జనర్ అంటే మనకు సాహిత్యం అనేటువంటిది ఏదైతే ఉంటుందో సాహిత్యాన్ని రాయడంలో ఒక పద్ధతి అని చెప్పుకోవచ్చు. అంటే మనకు సాహిత్యం అనగానే మనకు ముందుగా కనబడేటువంటిది పోయట్రీ, తర్వాత కనబడేటువంటిది డ్రామా, తర్వాత కనబడేటువంటిది నావెల్, తర్వాత మనం చూస్తూ ఉంటాం ఎస్సేస్ కానీ సమరీస్ కానీ ఇంకేవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే వాటన్నిటిని కూడా మనం లిటరేచర్ అంటాం. లిటరేచర్ ఈజ్ ఎ మిర్రర్ ఆఫ్ లైఫ్ అని కూడా మనకు చాలామంది ఇంగ్లీష్ లిటరీ రైటర్స్ చెప్పి ఉన్నారు. ఈ విధంగా పోయిట్రీ అని అంటే స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ అని జాన్ కీట్స్ గారు తన యొక్క ప్రీఫేస్ టు లిరికల్ బ్యాలెడ్స్ అనేటువంటి తన యొక్క పోయిట్రీ పుస్తకానికి సంబంధించి పోయిట్రీ అనేది ఎలా ఉండాలి అనేటువంటిది చెప్పేటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి ప్రయత్నం. సో ఇక్కడ లిటరేచర్ అనేటువంటి దాంట్లో ముందుగా మనకు సాహిత్యము మొదలైనటువంటి సందర్భంలో మనం చూసేటువంటిది ఏంటి అని అంటే ముఖ్యంగా సాహిత్యం అనేటువంటిది పోయిట్రీ రూపంలో మనకు కనబడుతూ ఉంటుంది. పోయిట్రీ అనగానే wait a minute, someone is coming online. Sound. What? Then Manisha is also joined, I think, in our class. Okay, sorry, Meghana is joined. Then look for it. Then పోయిట్రీ అనగానే మనకు జాన్ కీట్స్ గారు చెప్పినటువంటి స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్ అనేటువంటి విషయాన్ని ప్రస్తావించాడు. కాబట్టి ప్రీఫేస్ టు లిరికల్ బ్యాలెడ్స్లో పోయిట్రీ ఈజ్ స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్స్. సో స్పాంటేనియస్ ఓవర్ఫ్లో అంటే మనకి ఏదైతే రైటర్ అనేటువంటి పోయిట్ అనేటువంటి వ్యక్తికి వచ్చినటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో
ఆ ఆలోచనని కూడా స్పాంటేనియస్గా ఆయన పెన్ రూపంలో ఆయన రాయడం జరుగుతుంది కాబట్టి వాటిని స్పాంటేనియస్ ఓవర్ఫ్లో అని చెప్పి అంటున్నాము. అదేవిధంగా ఇమోషన్స్ రికలెక్టెడ్ ఇన్ ట్రాంక్విలిటీ అని కూడా చెప్పారు జాన్ కీట్స్ గారు. ఇమోషన్స్ రికలెక్టెడ్ ఇన్ ట్రాంక్విలిటీ అని అంటే వ్యక్తి ఎవరైతే తను చూసినటువంటి సందర్భాలని ఇమోషన్స్గా ఫీల్ అవుతూ ట్రాంక్విలిటీగా అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒక వరుస రూపంలో తనకు ఆలోచనలు వచ్చినవన్నీ పేపర్ పైన రాయడాన్ని మనం ఇమోషన్స్ రికలెక్టెడ్ ట్రాంక్విలిటీ అంటాము. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పోయట్రీ. సో ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావించవచ్చు. ఏంటి అని అంటే పోయిట్రీ అనేది మనకు ముందుగా ఆంగ్ల సాహిత్యం కానీ ఏదైనా దేశం యొక్క సాహిత్యం కానీ మొదలైనప్పుడు ఆ సాహిత్యాన్ని మనం ఏ విధంగా చూస్తామంటే ముందుగా పోయిట్రీ రూపంలోనే మొదలైంది. అది ఎపిక్ ఫార్మ్ ఆఫ్ పోయిట్రీ అని అంటాము. ఎపిక్ అని అంటే లాంగ్ నరేటివ్ పోయం అని. ఇందులో హీరాయిక్ డీడ్స్ లైక్ ఇన్ అవర్ Indian history we can see the literature as a epic, that it means Ramayana, Mahabharata, which we can call it as epic poetry. In Sanskrit language we can observe that. Like in English also we can see number of epics like Paradise Lost, Paradise Regained, written by John Milton. In this way we started learning poetry with great writers like almost all number of poets and number of literary genres, literary famous poetry written by number of things. And here poetry should follow some rules and regulations. They are just like poetry should be in blank verse. Blank verse means consisting number of lines. అంటే పోయిటరీ అనగానే మనకు తెలుగులో ఏ విధంగా అయితే మనం ఉత్పలమాల, చంపకమాల అనేటువంటి ఏవైతే మనం మాట్లాడుతూ ఉంటామో పద్యాలన్నీ కూడా అదేవిధంగా ఉత్పలమాల, చంపకమాల విధంగా మనకు ఇంగ్లీష్లో కూడా పోయిటరీ అనేది కొన్ని రకాలుగా ఉంటుంది. అది ఎలా అంటే బ్లాంక్ వర్స్ అంటారు. బ్లాంక్ వర్స్ అంటే కన్సిస్టింగ్ నెంబర్ ఆఫ్ లైన్స్ అపేరింగ్ ఇన్ స్టాంజాయిక్ స్ట్రక్చర్, అంటే స్టాంజా 1, స్టాంజా 2 అనేటువంటి విధంగా ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. ఇందులో అలిటరేషన్ అంటే రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్, రిపిటేషన్ ఆఫ్ సౌండ్స్ అండ్ రిపిటేషన్ ఆఫ్ వర్డ్స్ అనేవి మనకు ఈ బ్లాంక్ వర్డ్స్లో కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇంకో రకమైనటువంటి స్ట్రక్చర్ కూడా మనం దీంట్లో చూస్తాము. ఈ పోయిటరీలో ఎంజాంబ్మెంట్ అనేటువంటి స్ట్రక్చర్ కూడా ఉంటుంది. అంటే సౌండ్స్ అన్ని కూడా మనకు రిపీటెడ్గా, అంటే ఒకే రకమైనటువంటి శబ్దం కూడా వేరు అంటే ఒకే రకమైనటువంటి అక్షరాలు కూడా మనకు వేరు శబ్దాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా మనం పోయిటరీని చూస్తూ ఉంటాం. సో పోయిటరీలో మళ్ళీ ఇంకేముంటాయంటే మనకు షేక్స్పియర్ అనగానే డ్రామటిస్ట్ అంటాము. యాజ్ వెల్ యాజ్ షేక్స్పియర్ కూడా తను ఎన్నో రకాలుగా సనెట్స్ రాసి ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. సనెట్స్ అంటే 14 లైన్స్ పోయం అని చెప్పుకోవచ్చు. ఆ 14 లైన్స్ పోయంతో పాటుగా మనం సనెట్లో ఇంకా 2 రకాలుగా చూస్తాం, యాక్టివ్ అండ్ సెసెట్ అని చెప్పి చూస్తాం. అదేవిధంగా కప్లెట్ అని కూడా అంటారు. కప్లెట్ అంటే జంట పదాలు అని మనం ఏవైతే తెలుగులో అంటూ ఉంటామో, జంట వాక్యం అనేది కప్లెట్ రూపంలో మనకు కనబడుతూ ఉంటుంది. అది సొల్యూషన్గా ఉంటుంది. అబౌవ్ సనెట్ అనేటువంటి దాంట్లో మనకు 14 లైన్స్లో అన్ని కూడా ప్రశ్నలు ఉన్నట్లయితే కింద ఉన్నటువంటి 2 కప్లెట్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 కప్లెట్స్ సమాధానాలుగా ఉంటూ ఉంటాయి. సో ఈ విధంగా మనం పోయిటరీని చూస్తాం. సో పోయిటరీలో మనకి ఇక్కడ మనం చూడబోయేటువంటి ఇఫ్ యు ఫర్గెట్ మీ అనేటువంటి పోయం ఏదైతే ఉందో దీంట్లో మనం బ్లాంక్ వర్డ్స్ రూపంలో చూడడం జరుగుతుంది. ఇక మనం రైటర్ గారి గురించి తెలుసుకున్నట్లయితే ఆయన లెనిన్ అనేటువంటి ఏదైతే రష్యా విప్లవానికి శాంతి దూతగా ఎవరైతే పనిచేసి ఉన్నారో ఆయన పేరు మీదుగా ఇవ్వబడేటువంటి ప్రైజ్ని 1953లో అయిన లెనిన్ పీస్ ప్రైజ్ని కూడా ఆయన సంపాదించుకోవడం జరిగింది. He was born in Parral అనేటువంటి గ్రామంలో చిలీ దేశానికి సంబంధించినటువంటి దేశంలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన యొక్క అసలు పేరు రికార్డో ఎలిసర్ నెఫ్టాలి రైస్ బసాల్టో. రికార్డో ఎలిసర్ నెఫ్టాలి రైస్ బసాల్టో. రికార్డో RICARDO అండ్ ఎలిస్ ELIECER ఎలిసర్, నెఫ్తాలి NEFTALI నెఫ్తాలి రేస్ REYES రేస్, బసాల్టో BASOALTO బసాల్టో. So Neruda becomes a fervent reader as a child and started writing poetry from the age of 10. సో నెరుడా అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన
తన యొక్క చైల్డ్హుడ్ నుంచి అంటే చిన్న వయసు నుంచి మాత్రమే ఆయన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. అదేవిధంగా పోయిటరీ రాయడం కూడా మొదలుపెట్టడం జరిగింది. ఆయన తండ్రి గారు ఎవరైతే ఉన్నారో డిసప్రూవ్డ్ హిస్ పోయిటరీ అండ్ డిస్కరేజ్డ్ హిమ్ ఫ్రమ్ హిస్ రైటింగ్స్. సో ఇక్కడ ఆయన ఏం చేశాడు అంటే తన యొక్క తండ్రి గారు తన యొక్క రైటింగ్స్ ఏవైతే పోయిటరీ రైటింగ్ ఏవైతే ఉన్నాయో ఆ పోయిటరీ రైటింగ్స్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. ఆ విధంగా ఆయన్ని ఏమాత్రం కూడా ఎంకరేజ్ చేయకుండా తాను డిస్కరేజ్ చేయడం జరిగింది. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఈయన తన యొక్క రైటింగ్స్ అన్నింటినీ కూడా పోయిటరీ రైటింగ్స్ మొదలుపెట్టి కంటిన్యూగా రాయడం జరిగింది అని చెప్పవచ్చు. అండ్ ఆ విధంగా తండ్రి నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత పోయిటరీ రాయడానికి ఈయన నెరుడా ఏం చేశాడంటే he was writing poetry under the pseudonym of Pablo Neruda. అంటే ఎవరైతే రికార్డో ఎలిసర్ నెప్టాలి రేయస్ బెసాల్టో అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తన యొక్క పేరుని మార్చుకొని తన యొక్క కలం పేరుతో మరి పద్యాలు రాయడం జరిగింది, పబ్లిష్ చేయడం జరిగింది. కలం పేరుని ఏం పెట్టుకున్నాడు? సుడోనియం అంటారు. సుడోనియం అంటే PSEUDONYM, సుడోనియం. ఇన్ ద నేమ్ ఆఫ్ పాబ్లో నెరుడా, PABLONERUDA, పాబ్లో నెరుడా అనే విధంగా అతను పేరు మార్చుకొని పద్యంలో రాయడం జరిగింది. ఆ తర్వాత తను తన యొక్క నేమ్ని లీగల్గా అంటే చట్టపరంగా తన యొక్క పేరుని లీగల్గా మార్చుకోవడం కూడా జరిగింది. అది 1946లో జరిగింది. అండ్ అపాన్ ద కంప్లీటింగ్ ఆఫ్ హిస్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్ 1920 నెరుడా వాజ్ మూవ్డ్ టు సాంటియాగో అండ్ స్టార్టెడ్ డివోటింగ్ హిమ్సెల్ఫ్ టు రైటింగ్ పోయట్రీ. చివరికి తను తన యొక్క సెకండరీ ఎడ్యుకేషన్ అనేది 1920లో కంప్లీట్ చేసిన తర్వాత ఈ మూవ్ టు సాంటియాగో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ తన యొక్క పోయిటరీ అనేటువంటిది కంప్లీట్గా రాయడం మొదలుపెట్టి చాలా గొప్ప రచయితగా, పోయిటరీ రచయితగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని నోబెల్ ప్రైజ్ కూడా 1971లో ఆయన సాధించడం జరిగింది అని చెప్పవచ్చు. నెరుడాస్ ఫస్ట్ బుక్ యాజ్ క్రిప్స్ కార్లరియో and was published in the year of 1923 and followed by 20 love poems and a song of despair in 1924. His poetry's collection include Canto and General 1943. Then he was written an anthology of elementary odes and Isa Negra, a notebook in 1964, and Gabriel Garcia Marquez called him as the greatest. That means after that గ్యాబ్రియల్ గార్సియా మరక్యూ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయనని 20th సెంచరీకి సంబంధించినటువంటి గ్రేటెస్ట్ పోయిట్గా ఈయనని అభివర్ణించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇది మనకు ఎవరైతే పాబ్లో నెరుడా అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఈయన గురించి చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పోయిటరీకి సంబంధించినటువంటి విషయంలో నిన్న మనం డిస్కస్ చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ చెప్తున్నాను. ఇట్ ఈస్ ఎ పోయం అబౌట్ ద నేచర్ ఆఫ్ లవ్. అంటే లవ్ అంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే ఇందులో ప్రేమ అనేటువంటి దాని గురించి, ప్రేమ యొక్క ప్రకృతి అంటే ప్రేమ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది దాని గురించి ఆయన యొక్క మూడవ భార్య అయినటువంటి మాటెల్ ఉరిటా అనేటువంటి థర్డ్ వైఫ్ గురించి ఆయన గుర్తు చేసుకుంటూ తనని ఆ ప్రాంతం నుంచి ఏదైతే చిలీ అనేటువంటి ప్రాంతం నుంచి తను సాంటియాగోకి మారిపోతున్నప్పుడు ఆయన ఈ పోయాన్ని రాశాడు. అదేవిధంగా సాంటియాగో చిలీ అనేటువంటి దేశం నుంచి కూడా ఆయన ఇతర దేశానికి ఆయన వెళ్ళిపోతుంటాడు. కాబట్టి తన యొక్క మదర్ ల్యాండ్ అంటే మాతృభూమి ఏదైతే ఉంటుందో ఆ మదర్ ల్యాండ్ని గుర్తు చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన చేసినటువంటి ప్రయత్నానికి మనం ఇఫ్ యు ఫర్గెట్ మీ అనేటువంటి పోయం ద్వారా తన యొక్క బాధని, తన యొక్క ప్రేమని, తన యొక్క అలవాటు అంటే ఏ విధంగా తన మాతృభూమికి అలవాటు పడిపోయి ఉన్నాడో వాటన్నిటి గురించి ఆయన చాలా కూలంకషంగా ప్రస్తావించడం జరుగుతుంది ఈ పోయిటరీలో. అండ్ ఇక్కడ మనం చూస్తాము హౌ అబౌట్ ద ప్యాషనేట్ అండ్ యెట్ కాస్పియస్ వర్షిప్ బిట్వీన్ లవర్ అండ్ బిలవ్డ్ కెన్ బి. ఇక్కడ లవర్ అండ్ బిలవ్డ్ ఎవరైతే ఉన్నారో అంటే లవర్ అండ్ బిలవ్డ్ అంటే మనకు పోయిటరీలో మనం చాలా రకాలుగా చూస్తాము. పోయిటరీ అనేటువంటి దాంట్లో మనం రాబర్ట్ బ్రౌనింగ్ గారు రాసినటువంటి పోయిటరీలో ద లాస్ట్ డే టుగెదర్ అనేటువంటి పోయంను చూసినట్లయితే దాంట్లో మొదటగా లవర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. దాన్ని ఏమంటామంటే మనం ఫస్ట్ పర్సన్ నరేషన్ అంటాం. పోయిటరీలో ఫస్ట్ పర్సన్ నరేషన్ ఐ అనేటువంటి
నరేషన్ కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మనకు ఆ పోయిటరీలో కొన్ని క్యారెక్టర్స్ కూడా కనబడుతుంటాయి. ఆ క్యారెక్టర్స్‌లో ఒకటి బిలౌడ్ అని, బిలౌడ్ అంటే ప్రియురాలు అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా కొద్దిమంది సైలెంట్ లిజనర్‌గా కూడా ఉండవచ్చు. అది డ్రామాటిక్ మోనోలాగ్ రూపంలో ఉండేటువంటి దాంట్లో మనం చూస్తాం. ఇక్కడ 'ఇఫ్ యూ ఫర్గెట్ మీ' అనేటువంటి పోయెమ్ ఏదైతే ఉందో, ఈ పోయెమ్‌లో మనం చూస్తాము. ఏం చూస్తామనంటే, ఇందులో ముఖ్యంగా బ్లాంక్ వర్స్‌కి సంబంధించినటువంటి పోయెమ్ చూస్తాము. బ్లాంక్ వర్స్ అంటే ఇన్ని లైన్స్ ఉంటాయి ఏంటి అనేటువంటిది తెలియదు కానీ, రైమ్ స్కీమ్ అండ్ రిథమ్ అనేటువంటిది ఫాలో అవుతూ, అలిటరేషన్ అనేది కంటిన్యూయస్‌గా ఉంటూ ఉండేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. ఈ పోయెమ్‌లో చూస్తాం. బ్లాంక్ వర్స్‌లో మనకేముంటాయంటే స్టాంజా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ పోయెమ్‌లో ముఖ్యంగా మనకు 3 స్టాంజాలు ఉన్నాయి. 3 స్టాంజాలలో మనం చూస్తాం ఏంటి అనంటే, అండ్ ఇంకేం చెప్తారంటే దీంట్లో లవ్ ఈజ్ లవ్ ఎండ్‌లెస్ ఆర్ దేర్ ఆర్ లిమిటేషన్స్ టు ఇట్. సో ప్రేమ అనేటువంటిది అంటే ఇద్దరి మధ్యన ఉండేటువంటి లవర్ అండ్ బిలవ్డ్, ప్రియుడు మరియు ప్రియురాల మధ్యన ఉండేటువంటి ప్రేమ ఏదైతే ఉందో, అది ఒకరిపైన ఒకరి వర్షిప్ అంటే ప్రార్థన, అంటే ఒకరిపైన ఒకరు ప్రార్థించుకోవడం, ఒకరినొకరు ప్రేమగా చూసుకోవడం, అదే విధంగా వాళ్ళ యొక్క ప్రేమని ప్రతిరోజు కూడా నూతన ఉత్తేజనంతో వాళ్ళు చూసుకోవడం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు రైటర్ గారు ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రకంగా ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నప్పుడు మనకు ఇందులో ఇంకేం చెప్తారంటే, లవ్ ఈజ్ ఎండ్లెస్ ఆర్ లవ్ హ్యాస్ లిమిటేషన్స్. అంటే ప్రేమ అనేది అంతం అనేది ఎప్పటికీ కాదు అని, ఒకరిపైన ఒకరికి ఉండేటువంటి ప్రేమ అంతం కాదు అని ఒక రకంగా చెబుతూ, ఇంకో రకంగా దీనికి లిమిటేషన్స్ కూడా ఉన్నాయా అనేటువంటి ప్రశ్నల్ని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇన్యూమరబుల్ రైటర్స్ హ్యాస్ రిటన్ అబౌట్ లవ్, ట్రైన్ టు క్యాప్చర్ ద ఇంటెన్సిటీ అండ్ వల్నరబిలిటీ ఇట్ బ్రింగ్స్. అదేవిధంగా ఇక్కడ మనం చూసే అంశం ఏంటి అంటే, లవ్ ఎండ్లెస్ అని చూసాము. అండ్ ఇన్యూమరబుల్ రైటర్స్ అంటే చాలా మంది రైటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రైటర్స్ అందరూ కూడా గొప్ప ఎస్ ఇందులో ఇంకేం చెప్తున్నానంటే మనకు ఎస్ లవ్ సో మెనీ రైటర్స్, దట్ మీన్స్ ఫ్రమ్ ద పీరియడ్ ఆఫ్ 14th century and 15th century and 16th century, and even though in 20th century also so many writers they are they are looking for they are trying to capture the intensity of love. They are also, that means చాలా మంది గొప్ప గొప్ప రచయితలు ఎవరైతే ఉన్నారో ఆ రచయితలందరినీ కూడా గొప్ప గొప్ప రచయితలు ఎవరైతే ఉన్నారో రచయితలందరూ కూడా మనకి లవ్ యొక్క ఇంటెన్సిటీ ఏ విధంగా ఉంటుంది, లవ్ అనేటువంటిది ఏ రకంగా కనబడుతుంది ఏంటని వాటిని మనకు చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. దాంతో పాటుగా మనకు రాబర్ట్ బ్రౌనింగ్ గారి పోయాన్ని మనం చూసుకున్నప్పుడు మనకి ఏ విధంగా అర్థమైంది అంటే, ఇట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లవ్. దాంట్లో రాబర్ట్ బ్రౌనింగ్ గారి పోయంలో ఫస్ట్ పర్సన్ నరేషన్గా ఉన్నటువంటి ద లాస్ట్ నైట్ టుగెదర్ అనేటువంటి పోయంలో చెప్పే విధంగా ఆయన ఏమంటాడంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు క్యాప్చర్, అంటే ఇఫ్ ఐ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద లవ్ ఫ్రమ్ హిస్ బిలవ్డ్, నేను నా యొక్క ప్రియురాల నుంచి ప్రేమను పొందలేకపోయినట్లయితే నేను బ్రతికి ఉండడం వేస్ట్ అని చెప్పి తను దాంట్లో ముందుగా ప్రస్తావిస్తూ, ఈ క్షణమే, ఈ నిమిషమే, ఈ పరిస్థితుల్లోనే, ఈ రోజే, ఈ రాత్రికే ఈ ప్రపంచం అంతా అంతమైపోతే బాగుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ చివరికి తన ఆలోచనలన్నింటినీ కూడా మెల్లిమెల్లిగా మార్చుకుంటూ ఉంటాడు. ఎవరు సక్సెస్ సాధించారు జీవితంలో అని చెప్పి ఆలోచిస్తూ ఆయన ప్రస్తావిస్తూ ఏమంటాడంటే, ఒక సోల్జర్ సక్సెస్ సాధించాడా, లేదంటే ఒక స్కల్ప్చర్ అంటే శిల్పి సక్సెస్ సాధించా. అరే మెంటల్ గాలారా మీరు? స్కల్ప్చర్ అంటే ఎవరైతే శిల్పి ఉంటారో ఆ శిల్పి తన శిల్పాన్ని అద్భుతంగా చెక్తాడు, కానీ తన పేరును మాత్రం చెక్కినటువంటి శిల్పి ఎవరు అని మాత్రం ఎవరు అడగరని ఆయన తన యొక్క కన్సోలేషన్ అంటే తనకు తానుగా ఓదార్పు చేసుకుంటూ చివరికి అన్నింటి అంటే తన యొక్క ప్రేమ లభించకపోయినప్పటికీ కూడా పర్వాలేదు అనేటువంటి పరిస్థితికి వచ్చి ఆయన తనకు తానుగా ఓదార్పు పొందేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా ప్రయత్నం చేస్తూ చివరగా దాంట్లో ఏమంటాడంటే, తన ప్రియురాలు లేకుండా పోయినట్లయితే నేను బ్రతకలేనా, నేను జీవించలేనా అనేటువంటి పరిస్థితి వచ్చి తను ఆ విధంగా మాట్లాడుతూ చివరగా ఏమంటాడంటే,
లవ్ ఈజ్ నాట్ లైఫ్, లవ్ ఈజ్ నాట్ లైఫ్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అని మనకు రాబర్ట్ బ్రౌనింగ్ గారు రాసినటువంటి పోయంలో మనం చూస్తాం. అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనకు ఆ, షేక్స్పియర్ గారి యొక్క రచనలో కూడా చాలా అద్భుతమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో కూడా మనకు ఆ మాటలన్నీ కూడా సినిమాల్లో కానీ అక్కడక్కడ కానీ వినబడుతూ ఉంటాయి. అలాంటి ప్రేమకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప మాటలన్నీ కూడా మనం విన్నామని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అండ్ ద రీడ్ వీఆర్ ఈ పోయం సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా మనం చెప్పుకున్నటువంటిగా విధంగా చూసుకున్నట్లయితే ఆయన తన యొక్క మూడవ భార్య అయినటువంటి మాటిల్డ్ ఉరుటియా అనేటువంటి ఎవరైతే తన యొక్క మూడవ భార్య ఎవరైతే ఉన్నారో ఆ మూడవ భార్యకు సంబంధించినటువంటి విషయాన్ని ఆయన తన పైన ఉన్నటువంటి ప్రేమని, అంటే వారు దాదాపుగా who that means she was a physical therapist in the association culminated in remarriage in the last years of his life, 20 years after they met. అంటే 20 సంవత్సరాలుగా వారు ఆ, అంటే ఎవరు అంటే తన యొక్క మూడవ భార్య, అతను తనకు సంబంధించినటువంటి అంటే షీ వాజ్ ఎ ఫిజికల్ థెరపిస్ట్, అంటే తన బాడీకి సంబంధించినటువంటి ఆ, ఏదైతే పెయిన్స్ ఏవైతే యోగా కానీ ఇంకేదైనా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కానీ చేస్తున్నప్పుడు ఈమె తన ఈ ఫ్యాబ్లో నెరుడా అనేటువంటి వ్యక్తికి చేయించిన విధంగా మనం చూస్తాము. ఆ తర్వాత వాళ్ళతో ఉన్నటువంటి ఆమెతో ఉన్నటువంటి అసోసియేషన్ కలయిక అనేది ఏదైతే ఉందో ఆ కలయిక మెల్లిమెల్లిగా పెళ్లికి దారి తీస్తుంది. చివరిగా తన జీవితం చరమాంకంలోకి వెళ్ళినప్పుడు ఆయన పెళ్లి చేసుకుంటాడు. అండ్ 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు 20 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆయన ఈ పోయంలో తన మదర్ ల్యాండ్ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నందుకు శాంటియాగోకు, చిలి అనేటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి, అదేవిధంగా తన యొక్క ప్రియురాలు అయినటువంటి తన భార్య అయినటువంటి మూడవ భార్యని ఆయన వదిలి వెళ్ళిపోతున్నందుకు బాధగా ఈ పోయాన్ని ప్రేమ రూపంలో రాస్తూ ఉంటాడు. ఇందులో ముఖ్యంగా మనం ఏం చూస్తామంటే it is another referring his sentiment towards the motherland, and he standard the forgotten, he says he will be seek another land. సో ఆయన ఇంకో భూమిపైకి ఇంకో ప్రాంతంపైకి వెళ్ళి ఎలా ఉంటాడు, ఎలా చేస్తాడు, ఎలా బ్రతకగలుగుతాడు అనేటువంటి ఆలోచనతో ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇందులో ద పోయం హ్యాస్ 6 స్టాంజాస్. ముందుగా పోయంలో మనం చూస్తే 6 స్టాంజాలు కనబడుతున్నాయని చెప్పుకుంటాము. ఈ 6 స్టాంజాల్లో మనకు చాలా సింపుల్గా కనబడేటువంటివి 3 స్టాంజాలు అని చెప్పుకోవచ్చు. ద ఫస్ట్ స్టాంజా ఏ విధంగా ఉంటుంది అంటే ఇట్ ఎక్స్పెల్స్ మెసేజ్ ఆఫ్ ది సెకండ్ అండ్ ఫోర్గ్రౌండ్ లింగ్విస్టిక్ ఫేవర్ ఆఫ్ లవ్. ఇక మొదటి స్టాంజాను మనం చూస్తాము. ఎవరైతే తన యొక్క ఫెబ్లో నెరుడా తన యొక్క భార్య అయినటువంటి మాల్టెడ్ ఉరిచియా గురించి మనకి ఇందులో తెలియజేయడం జరుగుతుంది. ఆయన యొక్క ప్రేమ ఏ విధంగా ఉంది ఏంటి అనే విషయాన్ని తెలియజేస్తాడు. ఆ తర్వాత మనకి రెండవ స్టాంజాలో మనం చూస్తాము ద కాంట్రరీ ఆఫ్ ది 2 స్టాంజాస్. రెండవ స్టాంజాలో మరి కాంట్రరీ కనబడుతుంటుంది. కాంట్రరీ తర్వాత మనకు మూడవ కాంట్రరీ అంటే విభేదం కనబడుతూ ఉంటుంది. తర్వాత మూడవ స్టాంజాలో మనం చూస్తాము ఏ విధంగా అంటే ద లవ్ విల్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్ అన్లెస్ ద టూ కేర్ ఫర్ ఈచ్ అదర్ అండ్ షేర్ దే లీవ్స్. అంటే ఇరువురు కూడా ఎప్పుడు కూడా ఒకరినొకరు చాలా గొప్పగా ప్రేమించుకోవడం జరుగుతుందో ఆ ప్రేమని, అదేవిధంగా ఇట్ లాస్ట్ ఫర్ ఎవర్ విల్ నాట్ లాస్ట్ ఫర్ ఎవర్ అన్లెస్ ద టూ కేర్ ఫర్ ఈచ్ అదర్, అంటే ఒకరినొకరు జాగ్రత్త చేసుకోవడం, ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఏదైతే ఉంటుందో అది ఉన్నట్లయితే ప్రేమ అనేది ఎప్పుడు కూడా అంతం కాదని మనకు దీని ద్వారా ఆయన వివరించడం జరుగుతుంది. అంటే అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కొందరు రకాల పోయిట్స్ ఏమని చెప్పాడంటే వారి యొక్క పోయమ్స్లో లవ్ ఈజ్ నాట్ కాన్స్టాంట్, ఇట్ కెన్ మూవ్ అవే ఫ్రమ్ వన్ టు అనదర్ అని చెప్తారు. అంటే లవ్ ఈజ్ నాట్ కాన్స్టాంట్ అంటే ప్రేమ అనేది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు, అది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా కొందరు పోయిట్స్ కొన్ని రకాలుగా వివరించడం జరిగింది. అలాగే ఇందులో లాస్ట్ స్టాంజా ఏదైతే ఉందో అదేవిధంగా థర్డ్ స్టాంజాలో మనం ఏం చూస్తామంటే ద షేర్ ద లీవ్స్ విచ్ సీమ్స్ లైక్ ఇంప్లిసిట్ ద ట్రీట్, అంటే ఒకరినొకరు ఏ విధంగా ట్రీట్ అంటే ఒకరినొకరు ఎంత జాగ్రత్తగా, ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా వారి యొక్క జీవితాన్ని పంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారో, ఒకరినొకరి పైన ఎల్లప్పుడు కూడా ప్రేమను చూపించుకుంటూ వెళ్ళిపోయారో ఆ విషయాన్ని మనం చూస్తాం. లాస్ట్ స్టాంజాలో మళ్ళీ reciprocation of love between the two only keeps their love for each fresh and great. Reciprocation అంటే మనం దాన్ని ఏమంటామంటే పునర్నిర్మాణం. ప్రేమ అనేటువంటిది
పునర్నిర్మాణము ఏదైతే ఉంటుందో ఆ పునర్నిర్మాణాన్ని మనం దీనిలో చూస్తూ ఉంటాము. ఆ పునర్నిర్మాణంతో పాటుగా వాళ్ళ యొక్క మనకు ద లాస్ట్ రైడ్ టుగెదర్ అనేటువంటి పోయంలో కూడా మనకు రైటర్ ఏం చెప్తుంటాడంటే మై బ్లడ్ రిప్లెనిష్డ్ మీ అగైన్ అని అంటాడు. అంటే నా యొక్క బ్లడ్ అనేది పూర్తిగా మారిపోయి మళ్ళీ కొత్తగా అంటే కొత్తగా నా యొక్క నూతన ఉత్తేజం వచ్చింది అని చెప్తాడు. అదేవిధంగా ఇందులో కూడా రెసిప్రికేషన్ ఆఫ్ లవ్ బిట్వీన్ ద టూ ఓన్లీ కీప్స్ దే లవ్ ఫర్ ఫ్రెష్ అండ్ గ్రేట్ అని చెప్తాడు. సో ఈ పోయంలో మనం ఈ రకమైన విషయాల్ని గమనించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగానే ద పోయం షోకేసెస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పోయిటరీ ఆఫ్ పర్సోనా అండ్ love for his beloved. Whatever he feels, thinks, and does leads to closer to his beloved. అదేవిధంగా తన యొక్క ప్రియురాల్ని ఏదైతే పొయిటిక్ పర్సోనా ఏదైతే ఉంటుందో అది ఇందులో కనబడుతూ ఉంటుంది. అండ్ అతను ఏ విధంగా ఆలోచిస్తాడు, ఏ విధంగా తన ప్రియురాల గురించి దగ్గరగా అయ్యేటువంటి ప్రయత్నం చేస్తాడు, ఏ రకంగా తను అద్భుతంగా తన యొక్క ప్రేమను తన ప్రియురాలకు పంచుతాడనే విషయాన్ని ఇందులో చూడడం జరుగుతుంది. అండ్ హీ రిమైండ్స్ ద వైబ్రెన్సీ ఆఫ్ ద సరౌండింగ్స్. ఆయన తన యొక్క సరౌండింగ్లో ఉండేటువంటి తన యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని రకమైనటువంటి వస్తువుల ద్వారా తన యొక్క ప్రేరణని గుర్తు చేసుకుంటూ ఉండడం అనేది దీనిలో చూస్తాము. దానిలో భాగంగా భూమిపైన ఉండేటువంటి వాతావరణం, ఫైర్ ప్లేసెస్ అంటే నిప్పు అనేటువంటిది, అదేవిధంగా ప్రీషియస్ మెటల్స్ చాలా విలువైనటువంటి వస్తువులను కూడా మనం చూస్తాము ఇందులో. ఆ వస్తువుల ద్వారా ఇట్స్ ఆల్ రిమైండ్స్ ద ఎలిమెంట్స్ ఆఫ్ హర్ బీయింగ్. అంటే ఆమె యొక్క వస్తువులుగా, ఆమె తన యొక్క ప్రియురాలుగా ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా తనకు గుర్తుకు వస్తున్న విధంగా వాటిని చూస్తాం. సెకండ్ పార్ట్లో ఏం చూస్తామంటే ద గ్రేవర్ బికాస్ ఆఫ్ ది సడన్ షిఫ్ట్ ఇన్ టోన్ అండ్ విచ్ బికమ్స్ ద కాస్టనరీ. చివరికి మనకు ఆమె చనిపోయినటువంటి విషయాన్ని గ్రేవర్ అంటే ఆమె యొక్క సమాధిని, కాస్టనరీ అంటే ఒక్కసారిగా మనకు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేటువంటి తన యొక్క మార్పు, అంటే తన యొక్క వాయిస్లో కూడా చాలా బిగ్గమైనటువంటి మార్పును మనం గమనించుకుంటాం. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ టు ద కండిషన్ ఆఫ్ హిస్ లవ్ అండ్ దట్ ఈస్ హర్ ప్రెజెన్స్. ఆమె యొక్క ప్రెజెన్స్లో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉంది అనేటువంటిది దాన్ని ప్రస్తావిస్తాడు. అదేవిధంగా లవ్ ఈజ్ ఎసెన్షియల్లీ రెసిప్రోకల్ అండ్ కెన్ స్టార్ట్ ఓన్లీ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ లవ్. ప్రేమ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ప్రేమ అనేటువంటి దాన్ని ఆయన ఎక్స్ప్రెస్ చేస్తూ తను రెసిప్రోకల్ అంటే మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం అనేది దీంట్లో చూస్తుంటాం. చివరిగా అయిపోయిన కంక్లూషన్లో ఏం చెప్తామంటే రిటైనింగ్ దట్ లాంగ్ యాజ్ దట్ టు ఈచ్ అదర్ హీ కంక్లూడ్స్ ద పోయం రిటైనింగ్ అంటే ఎప్పటికీ కూడా తన మదిలో అలాగే గుర్తుండిపోయేటువంటి విధంగా తన యొక్క ప్రేమను చూపిస్తుంది అని చెప్పుకుంటాం. అండ్ నథింగ్ కెన్ టియర్ దెమ్ అపార్ట్. వాళ్ళెవరి ఇద్దరిని కూడా ఏ సందర్భంలో కూడా ఏ క్షణంలో కూడా వేరు చేయలేమంటే విధంగా మనం ఈ పోయిట్లో తనకు కంక్లూజన్లో చూస్తూ ఉంటాం. అండ్ లవ్ డ్రాస్ ద స్ట్రెంగ్త్ అండ్ రిజర్వేషన్ ఫ్రమ్ అదర్స్. లవ్ అనేది ఒకరిపైన ఒకరి రిజర్వేషన్ అండ్ స్ట్రెంగ్త్ని డ్రా చేస్తున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. సో పోయిటరీలో ఏముంది అనేటువంటిది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.